విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడవై అన్నారో ప్రముఖ కవి. ఎంత చక్కటి మాటో కదండి ఇది. ఎవరో మనల్ని గుర్తుపెట్టుకోవాలనే మంచి పేరు మనకి దక్కాలనే కదండి ఈ మాట చెప్పింది. ఓ మంచి పనిని చేసినప్పుడు మన మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మన కోసం మనం మనకి చేతనైనంతలో ఇతరులకి సాయపడేందుకు ప్రయత్నించటం అవసరం. ప్రపంచం అంతా మనల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎవరికైతే మనం గోరంత సాయం అందించామో వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు కనీసం వాళ్ళ మనసులోనైనా మన గురించి మంచిగా అనుకుంటారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి శిరీష గెస్ట్ గా వచ్చింది. మరి శిరీష ఒక మంచి చక్కటి వంటకాన్ని మనందరికి పరిచయం చేస్తానంటోంది. అదేంటో శిరీషని అడిగి తెలుసుకుందాం. ముందుగా శిరీషకి స్వాగతం చెప్పేద్దాం. హలో శిరీష. హాయ్ అండి, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు శిరీష? ఓల్డ్ సిటీ నుండి, చానాజీ నగర్. సో మరి ఈ రోజు మన సకులకి ఏ వంటకాన్ని తయారు చేసి చూపించబోతున్నావు? బెండకాయ బజ్జీలు. సో మరి బెండకాయ బజ్జీలకి కావాల్సిన పదార్థాలు చెప్తా. బెండకాయలు, శనగపిండి, నూనె, చింతపండు, జీలకర్ర, కారం, అల్లం, ధనియాలు, ఉప్పు, బేకింగ్ పౌడర్, బ్లాక్ సాల్ట్ మరియు కారం కలిపింది. ఓకే శిరీష, సో బెండకాయ బజ్జీలకి కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేసావు కదా. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తా. చూపిస్తాను. ముందుగా బెండకాయలను తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసేయాలి. సో మధ్యలో ఇట్లా చీరాలి, వాటిని చీరాలి, స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే. సో లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి మొత్తం. తీసేయాలి. ఓకే శిరీష, సో మొత్తం అన్ని కూడా మధ్యలో చీరి గింజలన్నీ తీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే. సో ఆయిల్ వేస్తావా? సో ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి కొంచెం. సో నూనె వేడెక్కింది కదా, ఫ్రై చేద్దామా? శిరీష ఫ్రై అయినట్టున్నాయి కదా, తీసేయండి. ఓకే. సో టిష్యూలోకి తీద్దామా? ఇవి చల్లారేంత వరకు మనం మసాలా చేసుకోవాలి. ఇందులో స్టఫ్ చేయండి. ఓకే. సో ధనియాలా? ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలి. ఓకే. జీలకర్ర కూడా వేసుకోవాలి. నానబెట్టిన చింతపండు, ఆఫ్ చేసిన తర్వాత సో ధనియాలు, జీలకర్ర, చింతపండు. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలా? ఇది ఓకేనా? ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసుకోవాలి. అలా అన్ని మొత్తం స్టఫ్ చేసేసుకోవాలా మధ్యలో? ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి. ఓకే శిరీష, అన్ని స్టఫ్ చేసావు కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? బౌల్లో శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేయాలి. ఓకే. బేకింగ్ సోడా వేయాలి చిటికెడు, తగినంత ఉప్పు వేయాలి. వాటర్ వేసి ఓకే శిరీష, సో బజ్జీల పిండిలో కలిపేసావు కదా. కలిపేసాను, రెడీగా ఉంది. ఓకే శిరీష, ఆయిల్ బాగా హీట్ అయింది కదా, వేడెక్కిందండి. ఇప్పుడు స్టఫ్ చేసిన బెండకాయ ముక్కల్ని ఇందులో డిప్ చేసి ఇందులో వేయాలి. సో చాలా మందికి
మిరపకాయ బజ్జీలు తినాలంటే కారంగా ఉంటుంది అవి బాబోయ్ అంటారు. సో అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్ అండి, బెండకాయ బజ్జీలు ఉన్నాయి. చక్కగా అందులో ఏ కారం ఉండదు, హాయిగా కమ్మగా ఉంటాయి, బాగుంటాయి. శిరీష నువ్వు కారం తింటావా? మా చెల్లె తినదండి. మీ చెల్లెలు తిందు. ఓకే, ఆ టిష్యూలోకి తీసేసుకుందామా? ఓకే. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే శిరీష, సో అన్ని టిష్యూలోకి తీసుకున్నాం కదా, సో నూనె బాగా పీల్చేసాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఓకే అండి. ఉల్లిగడ్డ ఇట్లా రౌండ్ గా పెట్టుకుంటున్నాను. ఓకే, బెండకాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. డెఫినెట్ గా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూస్తున్నారు కదండి, శిరీష వేడివేడిగా రుచికరమైన బెండకాయ బజ్జీలు రెడీ చేసేసింది. అయితే మరి బెండకాయ బజ్జీల్ని రుచి చూడడానికి ముందు బెండకాయ బజ్జీలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బెండకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, శనగపిండి, ధనియాలు, చింతపండు, బేకింగ్ సోడా, నూనె, జీలకర్ర, ఉప్పు, కారం. బెండకాయ బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా బెండకాయలను మధ్యలో చీరి గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ చీల్చి గింజలు తీసిన బెండకాయలను కొంచెం ఫ్రై చేసి టిష్యూలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసి ఫ్రై చేసి వీటిని మిక్సీలో కొద్దిగా గ్రైండ్ చేసి మసాలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయల్లో ఈ మసాలా కూరి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా శనగపిండి, జీలకర్ర, బేకింగ్ సోడా వేసి ఉప్పు బాగా కలిపి స్టఫింగ్ చేసుకున్న బెండకాయలను అందులో ముంచి డీప్ ఫ్రై చేసుకుని టిష్యూలోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ బజ్జీలు సిద్ధం. చూసారు కదండి, బెండకాయ బజ్జీలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. శిరీష, బెండకాయ బజ్జీలు చాలా బాగా చేసి చూపించావు సకులందరికీ కూడా. మరి ఇంత చక్కటి ఒక స్నాక్ ఐటెం ని చేసి మన సకులందరికీ చూపించినందుకు నీకు సఖీ వంటల సందడి కార్యక్రమంలో అనూస్ వారి నుండి ఒక చక్కటి 1000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనా, మరి ఇంకేముందా? సో అనూస్ వారి నుంచి ఒక చక్కటి గిఫ్ట్ హ్యాంపర్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మోస్ట్ వెల్కమ్. చూస్తున్నారు కదండి, మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో శిరీష బెండకాయల బజ్జీలు తయారు చేసింది కదా. సో చాలా టేస్ట్ గా ఉన్నాయండి. మరి ఇలాంటి రుచికరమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి. మీరు కూడా ఇంట్లో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. సఖీ వంటల సందడి కార్యక్రమంలో ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు పార్టిసిపేట్ చేద్దామని ఎదురు చూస్తున్నారు, రైట్? అందుకే మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను నంబర్ చెప్తున్నాను, నంబర్ నోట్ చేసుకుని వెంటనే డయల్ చేయండి. 04023556540. వెంటనే నెంబర్ కి డయల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన రుచికరమైన పసందైన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక పసందైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.